మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి 3 ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ల గురించి మనం ఈరోజు పరిశీలిద్దాము. అందులో మొదటిది టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ 11/2025 ఇవాళ విడుదలైంది. సో ఆ నోటిఫికేషన్ గురించి కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ రోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్ 11/2025 ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీసెస్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఫస్ట్ పే స్కేల్ ఇచ్చారనమాట. 54,016 నుంచి 1,40,540 రూపీస్ వరకు. తర్వాత మనము ఈ ఆన్లైన్లో ఎప్పుడు సబ్మిట్ చేసుకునేటువంటి డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు ఆగస్టు నుంచి 2వ తారీఖు సెప్టెంబర్ వరకు 11 గంటల వరకు అనమాట. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏపీపీఎస్సి వెబ్సైట్లో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకో ఉండాలి. సో ఆల్రెడీ చేసుకునే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ పర్సనల్ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్స్ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నోట్ ఇచ్చారండి. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ ప్రకారం ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 3 ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించబడతాయి. సో ఈ నోటిఫికేషన్స్ ద్వారా విడుదలైనటువంటి జోనల్ పోస్టు అంటే క్యారీడ్ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్. ఈ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏమంటే టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్. సో నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ జోన్ 4లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయన్నమాట. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్ టెక్నాలజీ ఆర్ ఎంటెక్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ జియోఫిజిక్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది ఈ పోస్టుకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద పరిగణిస్తారు. ఇంకా ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అని ఇచ్చారండి. అంటే ఈ జోన్ 4కు సంబంధించి ఎవరెవరైతే లోకల్ క్యాండిడేట్ కింద పరిగణిస్తారో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది పూర్తిగా మనం చదువుకుంటూ పోతే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు నోటిఫికేషన్ ఒకసారి కంప్లీట్గా ఒకసారి చదివి అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్లో మనకు జోన్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయనేటువంటి విషయం కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా రెస్టివల్ డిస్ట్రిక్ట్స్ అండి, అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 42 years కింద ఇవ్వడం జరిగింది. సో దీనికి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1/7/2025. అదేవిధంగా ఏ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్కి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇక్కడ ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చారు. సో దాని ప్రకారం మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి విషయం కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా 1 టైం రిజిస్టర్ ఓటీపీఆర్ 1 టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మాత్రమే మనము అప్లై చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా 250 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు 80 రూపీస్. సో అలాగే కొన్ని క్యాస్ట్కు ఫీ కన్సెషన్ కూడా ఉంటుంది. అది ఒకసారి మీరు నోటిఫికేషన్లో చూడండి. ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ కింద ఒక ముఖ్యమైన పాయింట్ ఇవ్వడం జరిగింది. సో మనం రిటర్న్ ఎగ్జామినేషన్లో అన్ని పేపర్స్ కూడా ఖచ్చితంగా మనము అపియర్ కావాల్సి ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒక పేపర్లో కానీ లేదా 2-3 పేపర్లో కానీ ఆబ్సెంట్ అయితే అది డిస్క్వాలిఫికేషన్ కింద ట్రీట్ చేస్తారు. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి ఒక పాయింట్ ఇచ్చారండి. ఓపెన్ కాంపిటీషన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కు 35%, ఎస్సీ ఎస్టీ మరియు పీబీడీస్కు 30%. ఇది మినిమం క్వాలిఫైయింగ్ కటాఫ్స్ అనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్ని ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 4 వ్యాకెన్సీస్ ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు. బీసీబీ 1, ఎస్సీ గ్రూప్ 1 కింద 1, ఎస్సీ గ్రూప్ 2 కింద 1, ఎస్టీకి 1. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ పోస్ట్కు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది.
అది పేపర్ 1 పేపర్ 2 కింద ఉంటుంది. అంటే పేపర్ 1 కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మొత్తం 150 క్వశ్చన్లకు గాను మనకు 150 మినిట్స్ ఇస్తారు, మ్యాక్సిమం మార్క్స్ 150. అదేవిధంగా పేపర్ 2 కింద జియో ఫిజిక్స్. సో ఇది మొత్తం 150 ప్రశ్నలకు గాను మనకు ఎంత సమయం కేటాయిస్తారంటే 150 నిమిషాలు అనమాట. ఇది కూడా మ్యాక్సిమం మార్క్స్ 150. సో మొత్తము 300 మార్కులకు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయదలుచుకున్న వారు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా సిలబస్ మీద అవగాహన పెంచుకోవాలని కోరుతున్నాను. విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్. సో ఈ అప్లికేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇచ్చారు. సో candidates who profess Hindu religion only are eligible to apply the executive officer grade 3. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చి 13వ తారీఖు నుంచి 2 సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత అనౌన్స్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్ట్ డిస్ట్రిక్ట్ పోస్ట్కి సంబంధించింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ పొంది ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. తర్వాత ఇక్కడ నోట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు. అదేమంటే క్యాండిడేట్స్ షెల్ ప్రొఫెస్ హిందూ రిలీజియన్ యాజ్ పర్ సెక్షన్ 29(3) ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ 33 ఆఫ్ 2007 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987. ఇది ఇంపార్టెంట్ నోట్ అండి. తర్వాత బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ candidates will be shortlisted for the computer proficiency test. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మనకు ఖచ్చితంగా మనము పాస్ కావాలి. అదేవిధంగా మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 42 years వీటి 7/2025 నాటికి ఉండాలన్నమాట. అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 42 years. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్కి 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, ఎస్సీ ఎస్టీస్ అండ్ పీబీడీస్కు 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా నిర్ణయించడం జరిగింది. ఇక నెక్స్ట్ 1లో మనకు డిస్ట్రిక్ట్ పోస్ట్లో డిస్ట్రిక్ట్ వైజ్ మనకు వ్యాకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం టోటల్ మనకు 7 పోస్టులు ఉన్నాయన్నమాట డిస్ట్రిక్ట్ వైజ్. ఒకసారి మీరు అనెక్సర్ 1 పరిశీలిస్తే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని తెలుస్తుంది అన్నమాట. తర్వాత అనెక్సర్ 2లో స్కీమ్కి సంబంధించి కొన్ని వివరాలు ఇచ్చాడు. సో ఇక్కడ మనకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కింద 150 క్వశ్చన్స్, మనకు టైం డ్యూరేషను 150 minutes, మ్యాక్సిమం మార్క్స్ 150. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్స్. సో ఇది కూడా 150 ప్రశ్నలు ఉంటాయి. మనకు సమయం 150 నిమిషాలు. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ 150 మార్కులు ఉంటాయి. సో టోటల్ మనకు 300 మార్కులకు గాను ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామినేషన్. సో అదేవిధంగా పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్స్ ఏ సిలబస్ కవర్ అవుతుందో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వారందరూ కూడా డీటెయిల్ నోటిఫికేషన్ మీరు ఒకసారి చూసుకోండి. ఇక ఈరోజు రిలీజ్ అయినటువంటి 3వ నోటిఫికేషను డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ అగ్రికల్చరల్ సర్వీసెస్. సో ఈ పోస్టుకు గాను మనము ఈ నెల 19వ తారీఖు నుంచి 8 సెప్టెంబర్ 8 వరకు గడువు ఇచ్చారు, 11 గంటల వరకు. సో ఇది కూడా మనకు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి కూడా మనకు సపరేట్గా మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తారు. ఇది కూడా క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీ, జోనల్ పోస్టు అగ్రికల్చరల్ ఆఫీసర్ అండ్ ఏపీ అగ్రికల్చరల్ సర్వీసెస్. సో జోన్ కింద మనకు 8 పోస్టులు, అదేవిధంగా జోన్ 3 కింద 2 పోస్టులు, మొత్తం 10 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుకు కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కింద
మనకు 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ అగ్రిగేటెడ్ బై ద ఐకార్ అనమాట. సో ఇది క్వాలిఫికేషను. సో ఈ పోస్ట్కు సంబంధించి మనకు మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 42 years. దాని కట్ ఆఫ్ డేట్ వచ్చి 1/7/2025. తర్వాత కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్, తర్వాత రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ పర్మిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్కి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి 10 years రిలాక్సేషన్. తర్వాత పీబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకు 10 years ఎగ్జామ్షన్ ఇచ్చారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.